ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం ఎందుకు వెనక్కి పంపించింది? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్ప, లేకపోతే ఆ ప్రాజెక్టుని ఇక్కడ తెలంగాణ వాళ్ళని అడ్డుకున్నట్టు అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు ఈ కథంతా నడుపుతున్న నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం ముందు జలసంఘం అనుమతి తీసుకోండి అని పంపించడం తీరు మీద రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇదంతా ఒక ఏదో స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తూ ఉందా? ఇప్పుడు కొమ్మినేని గారు, కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ఎంపీల మీదే డిపెండ్ అయింది, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే డిపెండ్ అయ్యి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముందే ఇవన్నీ చూసుకోలేనంత అమాయకులు కూడా కాదు. ఒకవేళ నిజంగా చూసుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది చూడాలి. పైగా కొర్రీలు అడ్డం వేశారని కూడా ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఎవరు కొర్రీలు అడ్డం వేశారు అన్నది ఇప్పుడు తేలాలి. ఇది కేంద్ర ప్రభుత్వమే కొర్రీలు అడ్డం వేసిందా, మీ మీద డిపెండ్ అయిన ప్రభుత్వమే, లేకుంటే రాజకీయ పార్టీగా బీజేపీ వాళ్ళు వేశారా, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం వేస్తే మీ ఎంపీల మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం మీకు ఈ విషయాన్ని చెప్పకుండా ముందే నిర్ణయాలు తీసేసుకుందా? దానికి తోడు అసలు ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నది ఏంటంటే, మేము పర్యావరణానికి సంబంధించిన అనుమతుల కోసం అప్లికేషన్ పెడితే పర్యావరణ అటవీ శాఖ మీ పరిధిలో లేని అంశాలన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారు? వరద నీరు ఎంత ఉన్నాయి, మిగులు జలాలు ఎంత ఉన్నాయి, మీకు ఏం సంబంధం అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏపీకి వ్యతిరేకంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పనిచేస్తోందా? పనిచేస్తుంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలకు, చిత్తశుద్ధికి ఇది ఒక పెద్ద పరీక్ష. లేదు వాళ్ళు పైగా ఏంటి ఈ అనుమతులు కూడా ఏంటి, డైరెక్ట్ గా పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని కాదు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణం మీద పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీ వేస్తారు కదా, ఆ కమిటీకి సంబంధించి నియమ నిబంధనల్ని రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు మన రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు డైరెక్ట్ చాలా ప్రాథమిక దశలోనే మాకు సంబంధం లేదు, మెయిల్స్ ద్వారా విపరీతమైన కంప్లైంట్లు వచ్చేసాయి ఈ ప్రాజెక్టు మీద, కాబట్టి మీరు వెళ్ళి కేంద్ర జల సంఘం వద్ద వెళ్ళండి, మీకు అన్ని అనుమతులు అక్కడ తీసుకొని రండి, అక్కడ ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి ఈ నీటి లభ్యత గురించి మొత్తం అక్కడ అన్ని అనుమతులు తీసుకొని మా దగ్గర రండి అంటున్నారు. అంటే ఇది ఇంతకు మించి ముందుకు పోయే అవకాశం లేదు. పెద్ద కాంట్రవర్సీ కాదు. మీరు ఆ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షా గారిని, అట్లాగే పార్టీలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిని వీళ్ళందరినీ కలిసినప్పుడు అసలు ఆర్థిక సహాయం కూడా ఇమ్మని అడిగాము, 1,00,000 కోట్లు 80,000 కోట్లు ఎంతో అని చెప్పారు కదా చంద్రబాబు గారు కానీ ఇతర మంత్రులు కానీ వీళ్ళంతా కూడా. ఆర్థిక సహాయం సంగతి దేవుడికి ముందు అసలు పర్మిషనే రాలేదు కదా. అంటే కొమ్మినేని గారు, ఇక్కడ ఎలా ఉంటుందంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇదే జరిగింది. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు అనుమతులు తీసుకోండి మీరంతా అన్నారు. ఆయన ఏం చేశారు, మనం అనుమతులు తీసుకోవడం మొదలు పెడితే ఇది 10 ఏళ్ళ అనుమతులకే పడుతుంది, ఇక ప్రాజెక్టు పూర్తి కాదు, ఎలాగో కేంద్రంలో ఉన్నది మన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే, కాబట్టి ముందు పనులు మొదలు పెడదాం, ఆ అనుమతులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయని ధైర్యంగా ప్రాజెక్టును మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అనుమతులన్నీ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులో అలాంటి ధైర్యం చూపగలుగుతారా లేదా అన్నది మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీదే ఆధారపడి ఉంది కాబట్టి పనులు మొదలు పెడతారా, లేకుంటే ఇంకా వేగంగా మొత్తం అన్ని అనుమతులు తెస్తారా అన్నది చూడాలి. ఇక్కడ అన్నిటికీ అంశం ఏంటంటే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మాకు ఆమోదిస్తే ఎంత నష్టము, ఆమోదించకపోతే ఎంత లాభం అనే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో మేము కూర్చొని మాట్లాడుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కానీ అది అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అని అక్కడ రాజకీయ పార్టీలు ఇదివరకే ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం మీద వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రావాలన్నా కూడా అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నంత మాత్రాన అన్ని వచ్చేసి ఒప్పుకుంటారేమో తెలియదు. పైగా ఈ ప్రాజెక్ట్ అది వరకే ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీంట్లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి చాలా ఈజీ మార్గం ఏంటి అంటే, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకెళ్లాలి అన్న ఒక ఆలోచన చేశారు, పనులు మొదలు పెట్టారు. కానీ పర్యావరణ శాఖ దానికి అడ్డుకుంది, అనుమతులు ఇవ్వకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి తక్షణం అని అనుకుంటే, ఇప్పుడు ఎలాగో కేంద్ర ప్రభుత్వం మీ పరిధిలోనే ఉంది కాబట్టి మీ లాబింగ్ స్కిల్స్ అన్ని ఉపయోగించి, ఈ లాబింగ్ అన్ని మంచిగా ఉపయోగిస్తే తప్పులేదు, ఉపయోగించి ఆ రాయలసీమ లిఫ్ట్ ముందుకు తీసుకెళ్లగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని కిందికి వదిలేస్తూ ఉండడం, 800 సటన్ లిమిట్ తో చాలా కిందికి పడిపోతూ ఉండడంతో రాయలసీమకు నీళ్లు అందడం లేదు. కాబట్టి 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకుని 854 అడుగులు మెయింటైన్ చేయాలనేది ఒకప్పుడు ఇది ఉండేది. అది పడిపోతుంది, చాలా వేగంగా పడిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండడం కాబట్టి రాయలసీమకు నీళ్లు వెళ్ళడం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు అది కూడా మా వాటానే, మా రాష్ట్రానికి సంబంధించిన వాటానే తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. పైగా ఈ బనకచెర్ల పోలవరం అనేది చాలా సంక్లిష్టమైనది, అనేక లిఫ్ట్లు పెట్టాలి,
టన్నెల్ అడవిలో తవ్వాలి, ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్. పైగా 3 ఫేజుల్లో ఉంది. ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదిలోకి నీళ్లు మళ్లించడం తొలి ఫేజ్, అక్కడ నుంచి బొల్లాపల్లి దాని విశేషం ఏంటంటే రిజర్వాయర్. దాని తెలుగుదేశం మేధావులే ఇది అయ్యేది కాదు వ్యతిరేకిస్తున్న తీరు మనం గమనించాం కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా మన గట్టిగానే వ్యతిరేకించారు. కాబట్టి 3 ఫేజుల్లో ఎక్కడ ఆగినా కూడా ఈ ప్రాజెక్టు రాయలసీమకి మళ్ళీ నీళ్లు రావు. అది కూడా ఉంది. ఏది గోదావరి జలాలు కృష్ణాలోకి తీసుకొని వచ్చి మొదటి ఫేజ్ ఆపేశారు అనుకోండి, అక్కడి వరకే ఉంటుంది. కాబట్టి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలనుకుంటే రాయలసీమ లిఫ్ట్ అన్నది చాలా మంచిది. మీ స్కిల్స్, మీ సామర్థ్యం అన్ని ఉపయోగించి ఆ దిశగా వెళ్తే బాగుంటుంది రైట్ అన్నది ఒపీనియన్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి అసలు తెర మీదకి తీసుకురావడానికి గల కారణం ఏంటి అనే దానికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు సార్. ఎందుకంటే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పోలవరంకి అన్ని పర్మిషన్స్ డీమ్డ్ టు బి ఇష్యూడ్ అని ఇచ్చిన తర్వాత పోలవరం పరిస్థితి ఏమో తెలియదు. అదేవిధంగా అప్పటికి చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏది గాలేరు నగరి కావచ్చు, హంద్రీనీవా కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఏంటి అంటే వాటికేమో నిధులు లేని పరిస్థితి. ఇవాళ కొత్తగా ఒక 82,000 కోట్లతో పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్ట్ తీసుకురావడం, అందులో సగం డబ్బులతో ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ మన దగ్గర. సో ఆ ప్రాజెక్ట్ ఏమి కంప్లీట్ చేయకుండా నిధులు లేని తరుణంలో అప్పు అంటే ఇది ఎలా కడతారు అంటే చంద్రబాబు నాయుడు గారి వివరణ ఏంటంటే 50% విదేశీ నిధులు, 20% కాంట్రాక్టర్, 10% రాష్ట్ర ప్రభుత్వం, 20% కేంద్ర ప్రభుత్వం. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా అప్పు చెప్తానన్నట్టున్నారుగా. కొంత ప్రైవేట్ వాళ్ళు అంటే కాంట్రాక్టర్ సార్. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్సే లేవు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది లేదు, సిడబ్ల్యూసీ దగ్గర పర్మిషన్ తీసుకుంది లేదు, ఏమీ లేదు. ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కట్టి చూపించినట్టు దాన్ని మళ్ళీ మనం అడ్డుకుంటున్నట్టు ఇది చూస్తున్న తరుణంలో ఏం కలరింగ్ ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం ఏమంటే ఉన్న ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితుల్లో మనం వాటి గురించి చర్చ తీసుకోకుండా చర్చ మొత్తాన్ని బనకచెర్ల వైపు నెట్టి ఇవాళ ఇది హంద్రీనీవా కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, లేకపోతే వెలుగొండ కావచ్చు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, ఇవన్నిటిపైన చర్చ జరగాలి. ఇది కంప్లీట్ చేసుకోవాలి. పోలవరం ఎత్తు పైన ఒక చర్చ జరుగుతుంది. పోలవరం ఎత్తు R&R ప్యాకేజీ, దాని గురించి ఏం చేస్తారు? ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడుతూ ఉన్నారు. నెలకు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం మంత్రులు కలిసి వస్తూ ఉంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళ పర్మిషన్ ఇవ్వని పోండి అని మాట్లాడుతున్న తరుణంలో వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి అంటే కేవలం కాంట్రాక్టర్ సొమ్ము చేయడం కోసమా, విషయాన్ని మొత్తం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసమా అనేది ఇవాళ అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సార్ పెండింగ్ ప్రాజెక్టుల పైన దృష్టి సారించకుండా ఇది తీసుకొస్తాను అని చెప్పడం హర్షణీయం కాదు, ఎవరు స్వాగతించేది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏదైనా కాంట్రాక్టర్లకి ముందు అడ్వాన్సెస్ ఏదో ఇచ్చి వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం అనేది కూడా వాళ్ళ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. ముందు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి. హంద్రీనీవా పూర్తి చేయండి, గాలేరు నగర్ పూర్తి చేయండి, వెలుగొండ సార్ వెలుగొండ మీకు నేను చాలా సార్లు మీ దాంట్లోనే విజ్ఞప్తి చేయడం జరిగింది సార్. వెలుగొండ ఆ ప్రాంతం అంతా తీవ్రమైన సుభిక్షన్స్, తీవ్రమైన కరువు, తీవ్రమైన నీటి ఎద్దడి, పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాంతం. అటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోకుండా 82,000 కోట్లతో ప్రాజెక్ట్ కడతాను, మళ్ళీ రాష్ట్రం దివాలా తీసింది, డబ్బులు లేవు. ఏ రకంగా నమ్మాలి కొమ్మేని గారు? రైట్, ఏం చేద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక శివశంకర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా దీని మీద? సీమకు సంబంధించినటువంటి నీటిపారుదలకు కానీ ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటి చంద్రబాబుకి మనం గతంలో చూసాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వాటర్ స్కీమ్ వైఎస్ఆర్ గారు పెంచుతా ఉంటే దానికి తన నేతల చేత ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నాలు చేసినటువంటి వ్యక్తి ఈయన రాయలసీమకు నీళ్ళు తీసుకుపోకూడదు అని. సో అటువంటి వ్యక్తికి రాయలసీమ పేరు చెప్పి ఈ రోజు ఏదో బనకచెర్ల ఆయన కొత్త పదాలు వాడుతూ ఉంటాడు, మీరు గమనించారు లేదో. బనకచెర్ల అయితే గేమ్ చేంజర్ అంటే సినిమాలు బాగా ప్రభావం ఉంటుంది ఆయనకి. కాదు కదా, ఆ మధ్య యోగా ఆల్సో గేమ్ చేంజర్ అని అన్నట్టున్నారు కదా. అదే ఏది ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా ఏఐ టెక్నాలజీ అయితే గేమ్ చేంజర్, నిన్న క్వాంటమ్ వ్యాలీ అయితే గేమ్ చేంజర్. అంటే సినిమాల ప్రభావము ఆయన చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జనాలకి ఏంటంటే అట్రాక్ట్ చేసుకుందామని. చిత్తశుద్ధి అనేటువంటిది ఏమాత్రం లేదు. నిజంగా సార్ అంత చిత్తశుద్ధి ఉంటే అంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉంటారు కదా. కనీసం డిపిఆర్ కూడాను కనీసం లేకుండా, అంటే
పూర్తిగా డిపిఆర్ కాదు, ఈ తరహా ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వమే ఒక డిపిఆర్ని పంపించింది, అది ఒక ఆస్పెక్ట్. కానీ ఆ తర్వాత దానికి మార్పులు చేర్పులు చేసుకుని బనకచర్ల అని 85,000 కోట్లని పెట్టి ఇది సిడబ్ల్యూసీకి ఎందుకు పంపించలేదు అనేది ఇప్పుడు అర్థం కాదు. అదే సిడబ్ల్యూసీ కూడా కనీసం పంపించకుండా అలా చేశారు. తర్వాత స్లోగా తెలంగాణలో మాట్లాడి తన శిష్యుడి చేత అవతల గలం రైజ్ చేయించారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ అనుసంధానం కానీ గోదావరి జిల్లాలో నీళ్లు తీసుకురావాలని చెప్పి స్పష్టంగా క్లియర్ గా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ క్లియర్ అయిన తర్వాత ఈ రోజు ఈయన పేర్లు మార్చి ఇది చేసేసి ఆ రేవంత్ చేత రైట్ చేయించాడు వాయిస్. ఈ రోజు ఒకటే చెప్తున్నాం సార్, నిజంగా మీకు మీ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వము మీరు చెప్పకోకుండా ఇది ఇలా జరుగుతుందా? దీనికి కూడా స్లోగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ రోజు బ్యానర్ అదే రాస్తారనుకున్నాను, ఈనాల్లో వైఎస్ జగన్ అడ్డుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బనకచర్ల కేంద్రం అనుమతులు ఇవ్వలేదు అనేటువంటిది రాస్తారనుకున్నాను. ఒకటే సార్, చాలా చిన్న 200 కోట్లు 300 కోట్లు చిన్న ప్రాజెక్టులకు కేటాయిస్తే ఈ వెలుగోడు ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి అయిపోయింది. వెలుగొండది అయితే కేవలం ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది. కొంచెం చిన్న పనులు పూర్తి అయితే కనుక రాయలసీమకు నెల్లూరుకి ఎంత వెళ్తాయి. ఇది చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారము. ఇంకోటి, మధ్యలో తన మనుషుల్ని ముసుగులో మేధావుల ముసుగులో ఏబి వెంకటేశ్వరరావు రైట్ చేయించారు. అదేంటంటే మెగా కృష్ణారెడ్డి అంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంట, వాళ్ళ కాంట్రాక్టర్ కంట వాళ్ళకి ఇవ్వడానికి కాంట్రాక్టర్ మెయిల్ చేయడానికే ఇంకా వైసీపీ వాళ్ళదే, జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పరు. ఇదంతా కూడా ఎలా ఉందంటే అటు తిరిగి ఇటు తిరిగేసి ఈ ప్రాజెక్ట్ ఆయన చేసినట్టు ఉండాలా, ఆ ప్రాజెక్ట్ చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నట్టు ఉండాలా, రాయలసీమ ప్రజలకు నోట్లో మట్టి కొట్టాలా, ఆ మట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారని చెప్పి రావాలా. ఇది కేవలము డ్రామాలు నాటకాలే తప్ప చిత్తశుద్ధి అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడాను అడ్వాన్స్ ఇవ్వడము, అడ్వాన్స్ గా 10% నొక్కడము, ఇదే ఆయన వ్యవహారం తప్ప ఈ బనకచర్ల అనేటువంటి నిజంగా ఆయనకు ఉంటే ఈయన మీద ఆధారపడినట్టు ప్రభుత్వం ఈ రోజు అల్టిమేట్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రెస్ మీట్ గంటలు పెడతారు కదా, మోదీ గారు ఇదిగో రేపే అనుమతి రాకపోతే కనుక మేము విత్డ్రా అవుతాము అనేటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది, నీ మీద ఆధారపడింది కదా. నువ్వేలో నీ కుమారుడు మీరు భోజనానికి వెళ్ళి మేము మోడీతో భోజనం చేశాము, మమ్మల్ని మోదీ గారు పొగిడారు, ఆహా యోగా చేశారు. ఇవి కాదు ప్రజలకు కావాల్సింది, పనులు కావాలి.